వెల్కమ్ 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 టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. సో ఇప్పుడే మనది ఏంది ఒకటి అయిపోయింది, ఏంది అది ఇడుక్కి డ్యామ్ అయిపోయింది. సో ఇడుక్కి డ్యామ్లో ఏంటంటే అది కొంచెం ప్రైవేట్ ప్లేస్ అంట. సో దానికి మనకు అలో లేదు, దాంట్లో కెమెరాలు ఫోటోలు గీటోలు ఏం దీనికి లేదు అక్కడ. సో అందుకే మనం ఏంటంటే ఏమంటారు దాన్ని ఆడ ఏం తీయలేదు, డ్రోన్ షాట్స్ కూడా ఏమీ లేదు. సారీ ఫర్ దట్. ఈ వీడియోలో చూద్దాం, ఎక్కడైనా మంచి ప్లేసెస్ కనిపిస్తే మాత్రం 100% డ్రోన్ షాట్ చేస్తాం. అండ్ వేచి ఉండండి మంచి మంచి లొకేషన్ చూడడానికి. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కానీ అమ్మ ఈ అడవిలో బండి డ్రైవ్ చేస్తా అంటే క్రేజీ ఫీలింగ్ అబ్బా, లిటరల్గా చెప్తాను నేను. ఏది మరి ఇంకా విశేషాలు ఎలా ఉంది వరంగల్? దగ్గర 9 రోజులు అవుతుంది నేను వరంగల్ తెలిసి. తమిళనాడు కేరళ తిరుగుతూనే ఉన్నా. సో నెక్స్ట్ పోతే కర్ణాటక పోదాం, ఎందుకంటే తమిళనాడు ఇంకా కేరళ మొత్తం తిరిగేసినాం కాబట్టి. పోతే కర్ణాటక అటు ఉంది. కర్ణాటక నార్మల్గా రోడ్ల మీద పోయినా కానీ ఎప్పుడు అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నెక్స్ట్ రైడ్ మైట్ బి కర్ణాటక. ఆ కర్ణాటక ఒకటి అయిపోతే ఇక అమ్మ తెలంగాణ నుంచి కింద ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసినట్టే మనం. సో వరంగల్ హన్మకొండ నుంచి కన్యాకుమారి పోదాం మనం. క్రేజీ కదా, నా లైఫ్లో ఇంత దూరం బండి మీద పోవడం ఫస్ట్ టైము. పోయే రోజు కూడా ఒకటే రోజు కొట్టుకోవాలి మనం, అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అండ్ మీరు తమిళనాడులో పల్లెటూళ్ళకి వెళ్ళనుకో, పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి, చాలా నీట్గా ఉంటాయి, క్రేజీ ఉంటాయి పల్లెటూళ్ళు. అసలు పల్లెటూళ్ళలో రోడ్లు ఉంటాయి బాబా. తమిళనాడులో నీకు వెళ్ళి మామూలుగా ఉండవు, మస్తు అనిపిస్తుంది కదా తమిళనాడు. ఊర్లల్లో మనం ఇటు పోయినాం కదా, కొల్లి హిల్స్ పోయేటప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళి పోవాలి. అంటే ఆ కొల్లి హిల్స్ పోయే దారిలో మనం ఘాట్ సెక్షన్ ఎక్కే రూట్ ఉంటుంది కదా, అక్కడ మేము తిరుగుతుంది ఒక్క నిమిషం. అక్కడ ఏం తెలుసా, మొత్తం ఇట్లా కొబ్బరి చెట్లతో ఇట్లా రోడ్లు కవర్ అయ్యి అప్పుడప్పుడు మంచు పడుతుంది, కొంచెం ఏంది గ్రీనరీ ఆడింది దానికి. ఆ రోడ్ మీద డ్రైవ్ చేస్తాను ఎట్లుండే తెలుసా, స్వర్గం. అసలు కొంచెం కూడా అలసట అనిపించేది, ఎంత బాగుంటాయి రోడ్లు అవి. చూడండి ఇట్లాంటి లొకేషన్లో అమ్మ ఇండియాలో తమిళనాడు కేరళ అనేది దొరుకుతాయి మనకి, ఏడ దొరకవు. అండ్ కేరళ పీపుల్ ఆర్ టూ స్టైలిష్, చాలా స్టైల్ ఉంటారా నాయన. బట్టలు గిట్టలు వాళ్ళ చెప్పులు వాళ్ళు చూస్తే షాక్ అవుతారు మీరు, మస్తు స్టైల్గా ఉంటారు. అంటే ఓల్డ్ పీపుల్ కాదు, ఓల్డ్ పీపుల్ అట్లా లుంగిలు కట్టుకుని ఉంటారు. మ్యాక్సిమం లుంగిలు కనిపిస్తాయి మీకు కేరళలో. చూడరు దగ్గర దగ్గర 10-20 మంది చూసినాం మనం, అందరు లుంగిలు కట్టుకున్నారు. ఇగో చూడరు, ఇగో 3 అంకులు 3 లుంగిలు కట్టుకున్నారు. అంత కేరళ మీకు మ్యాక్సిమం లుంగిలు కనబడతాయి. ఇగో ఆడు లుంగి కట్టుకున్నాడు, అక్కడ లుంగే. ఇగో ఏడు అంకుల్ షర్ట్ ఇప్పుకున్నాడు, ఆయన లుంగే కట్టిండు. ఓ స్కూటీ నడిపే అంకుల్ కూడా లుంగే కట్టిండు. అట్లా ఈడ మ్యాక్సిమం లుంగీలు ఎక్కువ ప్రశాంతంగా. చిన్నపిల్ల అంటే 22, 23, 24 ఉన్న ఆ ఏజ్ పెట్టుకున్న పోరాళ్ళం కూడా చూసినా వాళ్ళు కూడా లుంగీలు కట్టుకుని కనిపించారు కామన్. చేట ఎంత చేట అంటే బ్రదర్. కేరళ తమిళనాడు ఉన్నప్పుడేమో తమిళనాడు చేసుకొని నా తంటలు పడ్డా, తమిళ్ కొంచెం అర్థమవుతుంది. కేరళకు వచ్చిన తర్వాతకి ఎన్నో ఆర్డర్ మునిగి అంటారు. ఏం అర్థమైంది సత్తలేదు. తమిళలో కొంచెం తెలుగులాగా ఉంటుంది, అంటే తెలుగుకి కొంచెం దానికి కొంచెమే డిఫరెన్స్ కదా. తమిళ అర్థమవుతుంది, వీళ్ళు ఏమంటారో 0.5% కూడా అర్థమవుతుంది మనకి. అంత దారుణంగా ఉంది మన సిచ్యువేషన్ ఇక్కడ. ఇల్లులు మాత్రం క్రేజీ ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు చూడు, ఇల్లు అవ్వా. కేరళ రిచ్ కాదని ఓడర్ అన్నది, కేరళ రిచ్ పూలు వస్తలే కాదు. ఇల్లు చూస్తే అర్థమవుతుంది. అమ్మ ఇల్లు చూడు, ఒక్కొక్క కూర పెద్దగా ఉన్నాయి ఇల్లులు. ఇల్లు చూడు, అబ్బా 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 అబ్బా. ఏం కట్టినావు స్వామి ఇల్లుని. పల్లెటూరులో మళ్ళీ సిటీలో ఉండలేదు, పల్లెటూరులో ఉన్నది ఇల్లు అది. ఏమైంది బ్రో?
చూడు వీరేళ్ళు కూడా ఎట్లున్నది బక్రేది అబ్బరాలు కట్టించినారు ఇల్లు ఒక్కొక్కడు రోడ్లు ఒక్కటే పర్లేదు యావరేజ్ మొత్తానికి ఊరు దాటి కొంచెం సిటీ దాకా వచ్చినాం కానీ ఆ పల్లెటూరులో డ్రైవ్ చేస్తా అంటే ఆ నేచర్ ఆ వాతావరణం చాలా ఎంత పీస్ఫుల్ ఉండే తెలుసా నాకు మస్తు అనిపించింది లిటరల్గా కదా అసలు ఇంకో లెఫ్ట్ పోతే శబరిమల రైట్ తీసుకోవాలి మనం రైటా లెఫ్టా రైటే కదా ఎంసీ రోడ్ ఉంటుంది కేరళలో కొంచెం స్మూత్ రోడ్ అంటే సిటీ రోడ్కి ఎక్కినాం కానీ అదే రోడ్ క్రేజీ ఉండే నాకు ఈ రోడ్ కంటే అదే రోడ్ దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే నేచర్ మంచిగా ఉంటే రోడ్ ఎట్లయినా ఉండని వాతావరణం మంచిగా ఉంటే రోడ్ ఎట్లయినా ఉండని యూ విల్ ఎంజాయ్ దట్ రైడ్ లిటరల్గా యూ విల్ ఎంజాయ్ దట్ రైడ్ బా ఘోరంగా ఎంజాయ్ చేసిన లిటరల్గా నేను ఘోరంగా ఎంజాయ్ చేసిన రోడ్ని అయిపోద్దు అనిపించింది నాకు సో మన పోయే లొకేషన్ చెప్పలేదు కదా నేను అల్పై పోతాను మనం సో అది తెలుసుగా ఆ ఏరియా అంటే మీకు చాలామందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు దీంట్లో నాకు తెలుసు సో జోక్ చేసిన ఎడ్యుకేటెడ్ అందరు కానీ అక్కడ బోట్స్ వాటర్ దాని మీద ఉంటుంది అంతా వాటర్ ఉంటాయి బోట్లు పోతూ ఉంటాయి మనం చాలా సినిమాలలో చూస్తూ ఉంటాం కేరళ నుండితో అదే చూపెడతారు సో అదే అల్పైకి పోతాను మనం యాక్చువల్గా మా దాంట్లో లేదు బట్ మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఒక ఏరియా అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది దానివల్ల ఫ్రీ టైం దొరికింది మనకి ఆ ఫ్రీ టైం దొరికింది కాబట్టి అల్పైకి పోతాను సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అల్పై రూమ్ పోయినాక ఇంకా మాట్లాడుకుందాం ఓకేనా అల్పై పోయినాక సో గైస్ మొత్తానికి కలిపికి వచ్చేసినాం బాగా నా తంటలు పడ్డాం గోస ఘాట్ సెక్షన్ దిగి పిచ్చి లేచిపోయింది ఇవాళ దిగింది మన లాస్ట్ ఘాట్ సెక్షన్ ఇక సో రూమ్కి అయితే వచ్చేసినాం రూమ్ తీసుకున్నాం 4000 పడింది రూమ్ అది ఎందుకు పడ్డదో పొద్దున్న చెప్తా ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ యూ పీపుల్ ఎందుకు 4000 పెట్టినావు నా రూమ్కి అని అనుకుంటారు కదా మీరు రేపు పొద్దున్న చెప్తా దాని గురించి అసలు ఎందుకు పెట్టినో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మొత్తం రేపు పొద్దున లేవంగానే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వీడియో తీసి మీకు చెప్పడం సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏ పార్ట్ నచ్చలేదు ఇంకా నేను దీంట్లో డెవలప్ కావాలి ఏమేమి డెవలప్ చేసుకోవాలి నా దాంట్లో అని చెప్పి ప్లీజ్ డూ పక్క కామెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే నేను 100% డెవలప్ చేసుకుంటాను నెక్స్ట్ టైం ఓకే ఈ మిస్టేక్ జరగకుండా అని చెప్పి నేను చూసుకుంటా అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసినాక బెల్ ఐకాన్ మాత్రం 100% ఆన్ చేసుకోండి ఎందుకంటే నా వీడియోస్ ఇట్లా పెట్టగానే మీకు ఫోన్కి వచ్చేస్తాయి మీరు ఓపెన్ చేసి చూడొచ్చు సో ఇది గైస్ అండ్ హ్యావ్ ఏ సేఫ్ రైడ్ జాగ్రత్తగా బండి నడపండి తాగకండి తాగి బండి నడపకండి తాగండి కానీ తాగి బండి నడపకండి ఓకేనా సో రేపు పొద్దున కలుసుకుందాం సీ యూ అగైన్ బాయ్ సీ యూ